హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో చిన్న పిల్లలకి భోగి రోజున భోగి పళ్ళు పోస్తాం కదండి. ఈ భోగి పళ్ళు భోగి రోజునే ఎందుకు పోస్తాము, అసలు ఈ భోగి పళ్ళు అంటే ఏంటి, ఇందులో ఏమేమి కలుపుతారు, ఈ భోగి పళ్ళు ఎవరి చేత పోయించాలి, ఇంతకీ ఏ వయసు పిల్లల వరకు పోయొచ్చు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా 5 ఇంగ్రీడియంట్స్తో ఈ భోగి పళ్ళునైతే కలుపుకోవడం జరిగింది. ఒకటి రేగిపళ్ళు, చాక్లెట్స్, ఇంకా అక్షంతలు, పూలు, ఇంకా కొన్ని కాయిన్స్. ఈ 5 ఇంగ్రీడియంట్స్తో నేను ఈ భోగి పళ్ళనైతే కలుపుకున్నాను. ఇందులో చాక్లెట్స్ బదులుగా మనం చెరుకు ముక్కలైతే వేసుకోవచ్చు, కానీ నాకు ఆ టైంలో దొరకలేదు, అందుకే నేను చాక్లెట్స్ అయితే కలిపాను. ఇలా కలుపుకున్న ఈ భోగి పళ్ళని మొదటిగా ఆ చిన్న పిల్లల అమ్మ చేత పోయించాలి. తర్వాత వాళ్ళ నాన్న, ఇంకా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా నైబర్స్, ఆ పాపకి లేక బాబుకి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు, ఇలా చిన్న పిల్లలతో కూడా పోయించవచ్చు. ఇది పెద్దవాళ్ళు మాత్రమే పోయాలి అని అయితే ఏమీ లేదు. ఈ భోగి పళ్ళు పోయడం మనకి ఆనవాయితీగా ఉండాలా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా అంటే ఇది ఆనవాయితీగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ ఫ్యామిలీలో మీరే మొదటిగా అయినా మీ పిల్లలకి స్టార్ట్ చేయొచ్చు. సో పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరం నుంచి 11th ఇయర్ వరకు ఈ భోగి పళ్ళు అయితే పోయొచ్చు. ఒకవేళ మీరు పిల్లలు పుట్టినప్పటి నుంచి భోగి పళ్ళు పోయినట్లయితే వాళ్ళ వయసు 3rd ఇయర్ లేదా 5th ఇయర్ ఇలా బేసి సంఖ్యలో ఉన్నట్లయితే మీరు ఆ ఇయర్ నుంచి భోగి పళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ భోగి పళ్ళు పోయడం అనేది చాలా మంచిదండి, ఎందుకంటే పిల్లలకి చాలా దృష్టి అయితే ఉంటుంది. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల ఆ దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఈ భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత వాళ్ళకి మంగళహారతి ఇచ్చేసి ఇంకా పిల్లల్ని అక్కడి నుంచి లేపేసి ఏవైతే భోగి పళ్ళు మనం పోసామో వాటిని మనం తొక్కకుండా, అలాగే చీపురుతో చిమ్మకుండా మొత్తం మన చేత్తోనే ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని మనము పక్షులకు తినిపించడం కానీ లేదా పారుతున్న నీళ్ళలో కానీ వదిలివేయాలి. ఇంతటితో మన పిల్లలకి ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది.